చాలా మంది హిమాలయాల్లో కూడా వాళ్ళ యొక్క జీవితకాలం అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ని ఎన్నో ఇయర్స్ నుండి అలానే కొనసాగిస్తూ ఉన్నారు. మొన్న భారతరత్న తీసుకున్నటువంటి తను కూడా 120 ఇయర్స్ మీరు ఇంత బాగా హెల్తీగా ఉండడానికి కారణం ఏంటి, మీ సీక్రెట్ ఆఫ్ ఆరోగ్యానికి కారణం ఏంటి అని అడిగినప్పుడు నేను క్రమబద్ధంగా నియమితంగా యోగా, మెడిటేషన్ అండ్ ప్రాణాయామ ఇవన్నీ చేస్తాను, అదే నా యొక్క ఆరోగ్యానికి సీక్రెట్ అని చెప్పారు. మన సాంప్రదాయంలో కూడా మన భారతదేశంలో ఎంతోమంది యోగులు రెగ్యులర్గా దీన్ని ఒక నియమితంగా చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈరోజు మనం చెప్పుకునే టాపిక్, మరీ మనం యోగుల్లాగా ఋషుల్లాగా తపస్సులు చేయాల్సిన అవసరం లేదు, కానీ రోజులో ఒక 20 నిమిషాలు ప్రొద్దున, 20 నిమిషాలు సాయంత్రం మనం కేటాయించినట్టయితే ఎన్నో రకాల హార్మోన్ ప్రాబ్లమ్స్ అండ్ చిరకాలంగా మనల్ని బాధిస్తున్నటువంటి ఎన్నో రకాల సమస్యలని మనం చాలా తేలికగా బయటపడవచ్చు. సో ఎలా చేయాలి? మామూలుగా మనము ఆహారం తీసుకోకుండా ఒకరోజు ఉండొచ్చు, నీరు తీసుకోకుండా ఉండొచ్చు, కానీ గాలి తీసుకోకుండా ఒక నిమిషం కూడా ఉండలేము. అయితే ఈ గాలిని ఎలా తీసుకుంటే మనకి ఇది మన లైఫ్ స్పాన్ని పెంచుతుంది, మన రోగాల్ని తగ్గిస్తుంది అంటే, మనం గాలి తీసుకునేటప్పుడు మన పొట్ట ముందుకు రావాలి, గాలి వదిలేటప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. గాలి తీసుకొని వదిలేటప్పుడు కొంతసేపు ఆపాలి. ఈ ఆపడం అనే దాన్ని ఎంత ఎక్కువసేపు మనం ఆపగలిగితే మనకి మన లైఫ్ స్పాన్ అనేది అంత బాగా పెరుగుతుంది, రోగాలు కూడా తగ్గుతాయి. అయితే ఇది ఏదో పెంచాలి కదా అని ఒకటేసారి ఆపడం కాకుండా స్లోగా దాన్ని ఒక పద్ధతిలాగా మనం అలవాటు చేసుకున్న తర్వాత మనం ఆపడాన్ని పెంచాలి. అంతే తప్ప స్టార్టింగ్లోనే అలా చేయకూడదు. ఎలా చేయాలి అంటే, నార్మల్గా మనం బాగా గాలి తీసుకున్నప్పుడు స్లోగా ఫస్ట్ మన ఛాతీ ఎక్స్పాండ్ అవుతుంది, తర్వాత పొట్ట అనేది ముందుకు వస్తుంది. ఆ తర్వాత 1 2 3 కౌంట్ లెక్క పెట్టి మళ్ళీ స్లోగా గాలిని వదలాలి. గాలి వదిలినప్పుడు మెల్లిగా పొట్ట అనేది లోపలికి వెళ్ళాలి. ఇలా ఒక 12 టైమ్స్ చేయాలి. మెల్లగా గాలి తీసుకోవాలి, 1 2 3, స్లోగా గాలి వదలాలి, మళ్ళీ 1 2 3, గాలి వదలాలి. ఇలా ఒక 12 టైమ్స్ 3 హోల్డ్ వరకు హోల్డ్ చేయాలి.